ఐపీఎల్ మెగా వేలం డిసెంబర్లో జరగబోతుంది. వేదికపై ఇంకా క్లారిటీ రాకున్నా మరోసారి విదేశాల్లో నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ రిటైన్ జాబితాపై కసరత్తు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కెప్టెన్ రిషబ్ పంత్ను రిటైన్ చేసుకోవాలని డిసైడ్ అయింది. నిజానికి పంత్ను వేలంలోకి వదిలేస్తారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్లకు చెక్ పెడుతూ ఢిల్లీ ఫ్రాంచైజీ ఓనర్లు ఇటీవలే పంత్తో సమావేశమైనట్టు అర్థమవుతుంది. రిటైన్ చేసుకుంటున్నట్టు పంత్కు కూడా ఢిల్లీ కో ఓనర్ పార్థ్ జిందాల్ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా చెన్నై టెస్ట్లో పంత్ శతకం తర్వాత ఈ వార్తను ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు ధృవీకరించాయి. రిటెన్షన్ జాబితాలో ఖచ్చితంగా మొదటి పేరు పంత్దేనని ఢిల్లీ ఫ్రాంచైజీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పంత్కు చెల్లించే మొత్తంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం పంత్కు ఢిల్లీ క్యాపిటల్స్ 16 కోట్లు చెల్లిస్తుంది. త్వరలో బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ప్రకటించిన తర్వాత అతనికి ఇచ్చే మొత్తంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్త రూల్స్ ప్రకారం చూస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా కారు యాక్సిడెంట్ తర్వాత ఐపీఎల్తోనే రీఎంట్రీ ఇచ్చిన పంత్ అద్భుతంగా రాణించాడు. 2024 సీజన్లో 446 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే పంత్తో పాటు ఆల్రౌండర్ అక్షర్ పటేల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోబోతుంది.